హాయ్ వెల్కమ్ టు వందిత్ వ్లాగ్స్. ఇవాళ టమోటా రైస్ చేసుకుంటున్నామండి. చాలా క్విక్గా 10 నిమిషాల్లో అయిపోతుంది. ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ లంచ్ బాక్స్కి కానీ పర్ఫెక్ట్ రెసిపీ. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. టమోటా రైస్కి కావాల్సిన పదార్థాలు: జీలకర్ర 1 టేబుల్ స్పూన్, బిర్యానీ ఆకు, ఇలాచి, చెక్క, మరాఠీ మొగ్గ, లవంగాలు, అనాస పువ్వు, ఒక ఆనియన్ని నైస్గా చాప్ చేసి పెట్టుకోవాలి. ఒక 3 టమోటాలు నైస్గా చాప్ చేసుకోవాలి. టమోటా ఎంత నైస్గా ఉంటే అంత క్విక్గా అయిపోతుంది. పచ్చిమిర్చి ఇలాగ పొడుగుగా ఒక 2 కట్ చేసి పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, సాల్ట్ రుచికి తగినంత, కొత్తిమీర నైస్గా చాప్ చేసుకోవాలి, కారం 1/2 టేబుల్ స్పూన్, పుదీనా కొంచెం. మొదటగా బియ్యాన్ని తీసుకొని కడిగి ఒక 1 అవర్ దాకా నానబెట్టుకుంటే అన్నం అనేది చాలా పొడిగా వస్తుంది. ఒక ప్యాన్ పెట్టుకొని దీనికి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ పడుతుందండి. నేను 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నాను. నెయ్యి యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. నెయ్యి మెల్ట్ అయ్యాక మనం తీసుకున్న మసాలా దినుసులన్నీ వేసి వేయించుకోవాలి. మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేగాక పచ్చిమిర్చి, ఆనియన్ వేసి ఆనియన్ అనేది కొంచెం పింక్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మరి పూర్తిగా రోస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం పచ్చివాసన పోతే సరిపోతుంది. ఇలా వేగిన దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. పుదీనా, కొత్తిమీర 2 వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర అనేది మనకి ఆయిల్లో మసాలాతో పాటు వేగి తగిన మంచి ఫ్లేవర్ వస్తుంది. టమోటాలు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకునే దాన్ని మనము మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గనివ్వాలి. ఒక 5 నిమిషాల కల్లా బాగా మగ్గిపోతుంది. ఉప్పు, కారం వేయటం వల్ల టమోటా అనేది చాలా ఫాస్ట్గా మగ్గుతుంది. చూసారు కదా, ఇలాగ మగ్గాక మనకు ఆయిల్ అనేది పైనకి తేలుతుంది. ఇలా వచ్చినప్పుడు మనతో రైస్ రెడీగా ఉందంటే గిన డైరెక్ట్గా రైస్ యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మనతో రైస్ రెడీగా లేదు అంటే గిన మనం రైస్ క్వాంటిటీని బట్టి ఎసురు యాడ్ చేసుకోవాలి. మనం రైస్ నేచర్ని బట్టి ఎసురు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి బాస్మతి రైస్ కూడా వాడుకోవచ్చు. ఇలాగా వాటర్ యాడ్ చేసుకున్నాక ఒకసారి మనం టేస్ట్ చూస్తే గిన మనకి ఉప్పు, కారం ఏమన్నా కావాల్సి ఉంటే ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఎసురు కాగాక మనం నానపెట్టుకున్న బియ్యాన్ని నీళ్ళన్నీ వంచేసి నీళ్లు లేకోకుండా వేయాలి. ఇలా బియ్యం అన్నీ యాడ్ చేసుకున్నాక ఫుల్ ఫ్లేమ్ పెట్టుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టేసేయాలి. ఇలా బాగా రైస్ ఉడుకుతున్నప్పుడు మనం ఒకసారి మిక్స్ చేసుకొని ఫ్లేమ్ అనేది హాఫ్కి పెట్టుకోవాలి. ఇలాగ మనం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోవడం వల్ల రైస్ అనేది మనకి పొడిగా ఉడుకుతుంది. ఇంకొక 5-6 మినిట్స్కి మనకి వాటర్ అంతా వెళ్ళిపోయేసి ఇలాగ మొత్తం రైస్ అంతా పైనకి వచ్చేస్తుంది.
అలా ఉన్నప్పుడు ఇంకొకసారి మిక్స్ చేసుకొని మనం ఫ్లేమ్ అనేది సిమ్లో చేసేసి ఇంకొక 5-6 మినిట్స్ పెట్టుకోవాలి. ఒక 5-6 మినిట్స్కి ఇలాగా వచ్చేస్తుంది రైస్ అంతా. చూసారు కదా, ఎంతో పొడి పొడిగా ఎంతో టేస్టీగా చాలా బాగుంటుంది టమోటా రైస్. టమోటా రైస్ని పెరుగు పచ్చడితో సర్వ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ టైం చేసిన పర్ఫెక్ట్గా వస్తుంది. తప్పకుండా ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో నాతో కమెంట్లో షేర్ చేయండి. ఈ వీడియో గిన మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.